సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు, వై ఆప్షన్ బయింగ్ వద్దు అని ఒక హెడ్లైన్ పెట్టాను. ఈ వీడియో చూసాక డెఫినెట్గా మీ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుద్ది. సో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే వై ఆప్షన్ సెల్లింగ్ ఓకే బెటర్ అని చెప్తారు. చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది అన్లిమిటెడ్ రిస్క్, తర్వాత చాలా లాస్ అవుతామని. అంటే ఇదంతా ఫేక్ అండ్ ఫేక్. నేను మీకు చెప్తాను. ఆల్రెడీ నేను లాస్ట్ 15 డేస్ మన గ్రూప్లో స్క్రీన్ షాట్ పెట్టి ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాను. ఎందుకంటే ఎందుకు ఆప్షన్ సెల్లింగ్ చేశాను మీకు అర్థం కావాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది అండ్ ఈ వీడియో నిజంగా చాలా ఇంపార్టెంట్. మీకు మనకి మంత్లీ ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఒక గవర్నమెంట్ జాబ్ నుంచి ఎలా వస్తుందో అలా నీకు ఆప్షన్ సెట్టింగ్ నుంచి డెఫినెట్గా వచ్చేది. ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి నా కామెంట్ సెక్షన్లో, సో దట్ నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు బెటర్ మంచి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సరదాగా టీ తాగుకుంటూ కాఫీ తాగుకుంటూ ఈ వీడియో చూడండి. సో మనకి మార్కెట్లో ఆప్షన్ బయింగ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది, తెలుసు కదా. ఓకే, అదైతే మీకు కామన్గా తెలుసు. సో దీనికి రిలేటెడ్ వీడియో ఒకటి ఆప్షన్ సెల్లింగ్ అని ఒకటి పెట్టాను. అది చూశాక ఇది చూడండి. నేను ఆ లింక్ కూడా కింద ఇచ్చేస్తాను, ఎందుకంటే అది చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఒక ఒక లైక్ మార్వాడి అతను ఉన్నాడు. ఓకే, లైక్ ఒక పర్సన్ క్యాబ్ నడుపుకోవాలనుకుంటున్నాడు. ఓకే, డైలీ క్యాబ్ నడుపుకోవాలనుకుంటున్నాడు. ఊబరో సంథింగ్ ఒక క్యాబ్ నడుపుకోవాలనుకుంటున్నాడు. సో ఒక క్యాబ్ కొనాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది? 6 to 7 lakhs ఖర్చు అవుతుంది, అవునా? చిన్న క్యాబ్ అయినా. సో అలాంటి ఏం చేస్తారు, ఫర్ హైర్ అంటాం కదా. అతను ఏం చేస్తాడు, ఒక క్యాబ్ హైర్ తీసుకుంటాడు. హైర్ తీసుకొని డైలీ ఒక 500 రూపీస్ ఎవరైతే కార్ తీసుకున్నాడో ఒక మార్వాడి అతను అనుకోండి. ఓకే, ఒక సంథింగ్ ఒక మార్వాడి అతని దగ్గర కార్ తీసుకొని డైలీ 500 తీసుకొని మనకి జనరల్గా వాడు క్యాబ్ నడుపుకుంటాడు కదా. సో ఇక్కడ క్యాబ్ కొనాలంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను క్యాబ్ రెంట్ తీసుకొని నడిపిస్తున్నా. ఎట్లయినా సేమే కదా, ప్యాసింజర్స్ సేమే, అన్నీ సేమే. ఎండ్ ఆఫ్ ది డే మార్వాడి అతనికి మనం 500 పే చేయాలి, అంతే కదా. ఆప్షన్ బయింగ్ కూడా అంతే. నా దగ్గర లాస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పాను, చూసుకోండి ఒకసారి. ఓకే, ఎస్బీఐ ఒక షేర్ 1000 రూపీస్ ఉంది. ఓకే, సో ఎస్బీఐ లాట్ సైజ్ ఎంత, 1700 ఏమో ఉంది. ఓకే, సో 1700 లాట్ సైజ్, 1700 షేర్స్ నాకు కొనాలంటే 17 lakhs, అది 1,70,000 అట్లా అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్, ఇంకా పైనే అవుతుంది, 17 lakhs అవుతుంది. అదే నేను 1700 సిఈ తీసుకుంటే నాకు 25,000 అవుతుంది, అవునా? సో మరి ఎందుకంటే తక్కువ అంటే దీనికి ఎక్స్పైరీ ఉందన్నమాట. ఎక్స్పైరీ అంటే ఈ మంత్లీ ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ షేర్స్ ఏమో లాంగ్ టర్మ్ అని హోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఈ పైన వీడియో చేశాను, ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. అది ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా చూస్తేనే వీడియో అర్థమవుతుంది. ఓకే, సో ఎక్కడ ఉన్నాం మనం, సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం చెప్పా, ఒక పర్సన్, ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. అతనికి క్యాబ్ నడుపుకోవాలి ఉంది. పాపం అతని దగ్గర ఒక 6 to 7 lakhs లేవు. అతను ఏం చేశాడు, రెంట్కి తీసుకున్నాడు మార్వాడి అతని దగ్గర. ఎంత, డైలీ ఒక 500కి రెంట్ తీసుకున్నాడు. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మార్వాడి అతను ఏమంటాడు, బాబు నువ్వు నీకు ప్యాసింజర్స్ రాని రాకపోని నాకు మాత్రం 500 రూపీస్ మీరు ఇవ్వాలి, అంతే కదా. సో మార్వాడి కరెక్టే. సో ఇక్కడ పాపం ఇతను తీసుకున్నాడు కదా, ఎవరైతే ఒక పర్సన్ ఎక్స్ పర్సన్ రెంట్ తీసుకున్నాడు కదా, అతని దగ్గర డబ్బులు లేవట. ఓకే సార్, నేను ఇచ్చేస్తాను మీకు, నా క్యాబ్ నడిచినా నడకపోయినా 500 మాత్రం ఇచ్చేస్తాను, అది కూడా డే. మళ్ళీ నెక్స్ట్ డే మాత్రం దాటితే ఇంకో 500 ఇవ్వాలి, అవునా? సో ఇక్కడ చూడండి, ఈ క్యాబ్ అతను ఒకవేళ ప్యాసింజర్స్ ఎవరు లేరు అనుకోండి, అప్పుడు కూడా తను 500 పే చేయాలి కదా, అవునా పాపం. ఓకే, మళ్ళీ క్యాబ్ నడవలేదు అనుకోండి, అంటే క్యాబ్ నడవలేదంటే క్యాబ్ 2-3 ప్యాసింజర్స్ వచ్చాయనుకోండి, పాపం అతనికి ఎంత వస్తుంది, ఒక 300 రూపీస్ వస్తుంది అంతే. ఓకే, అది డీజిల్కి పెట్రోల్కి వెళ్ళిపోద్ది. ఆ 500 పైన వచ్చేదే తనకి లాభం, అవునా? ఎప్పుడు ఒకరోజు ఫుల్ బాగా నడిచింది అనుకోండి క్యాబ్, అప్పుడు ఆడికి ఒక 2000 రూపీస్ వస్తాయి. ఒక 10 ట్రిప్పులు కొట్టే 2000 రూపీస్ వస్తాయి. అప్పుడు క్యాబ్ అనుకున్న టైంకి నాకు ఇవాళ ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నప్పుడు మనకి క్యాబ్ అనేది ప్రాఫిట్. అప్పుడు వీడు 500 అతనికి ఇచ్చేసి 1500 ప్రాఫిట్. ఓకే, ఇది అన్నిసార్లు జరుగుద్దా? క్యాబ్ రోజు ఆయన ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాడా నాకు ఇంతమంది ప్యాసింజర్స్ ఇస్తారని? ఇవ్వలేడు, అవునా? ఒక్కొక్క రోజు ఒక్క కస్టమర్ రావచ్చు, ఇంకో రోజు కస్టమరే రాకపోవచ్చు. సో అలానే కానీ ఏది జరిగినా ఎవరికి ఏది జరిగినా వాడికి ప్యాసింజర్స్ రాని, వర్షం పడని, క్యాబ్ రిపేర్ అవ్వని, ఏమన్నా కానీ ఓకే, అది ఎండ్ ఆఫ్ ది డే మాత్రం
మార్వాడి అతనికి 500 రూపీస్ పే చేయాలి. ఓకే. మార్వాడి అతనికి సంబంధం లేదు. నువ్వు నడుపుకున్నావా, పక్కన నీడలు పెట్టుకున్నావా, కూర్చున్నావా ఆడికి సంబంధం లేదు. ఆడికి 500 రూపీస్ రావాలి. ఈ మార్వాడి అతన్ని కాసేపు మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి. ఓకే. ఆప్షన్ సెల్లర్ అనుకోండి. సో ఆప్షన్ సెల్లర్స్కి ఎంత బెనిఫిట్, మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే బెనిఫిట్, మార్కెట్ అక్కడక్కడ తిరుగుతున్నా బెనిఫిటే. మార్కెట్ అసలు కొంచెం మనకి రివర్స్ అయినా కూడా మనకి పెద్దగా లాస్ అంటూ ఉండదు. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నిఫ్టీ 26,000 ఉంది. ఓకే. మీరేం చేస్తున్నారు, 26,100 సిఈ అని కొంటున్నారు ప్రీమియం. అవునా? అంటే నిఫ్టీ 26,100కి వెళ్తుంది అని మీరు బెట్ కడుతున్నారు. పైకి వెళ్తుంది 100 పాయింట్స్ అని బెట్ కడుతున్నారు. ఓకే. మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే డెఫినెట్గా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ మీరు అనుకున్న డైరెక్షన్ కాకుండా మార్కెట్ ఇక్కడ తిరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, మీరు ఒక 100 రూపీస్ ఏదో ప్రీమియం పే చేసి ఉంటారు కదా, అది ఇక్కడే తిరిగి మీకు ఒక 80 రూపీస్ అవుతుంది. ఓకే. అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళినా కూడా మీకు అది యూజ్లెస్ అవుతుంది. కొన్ని మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, 100 రూపీస్ కాస్త 20 రూపీస్ అయిపోద్ది. ఓకే. మళ్ళీ ఇంత పైకి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ 100 రూపీస్ రాదు, మీకు ఇక్కడ 60 ఉంటుంది. సో మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్తేనే మీరు ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్. అదే ఆప్షన్ సెల్లర్ అనుకోండి, మీరు ఏం చేస్తారు, మార్కెట్ వెళ్ళదు. 26 ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు తెలుసా, 26,500 అంటే 500 పాయింట్స్కి వెళ్ళి మీరు ఏం చేస్తారు తెలుసా, 26,500 సిని సెల్ చేస్తారు ఇక్కడ. ఓకే. అంటే మీరు సెల్ చేస్తామంటే బెట్ ఏం కడుతున్నాం తెలుసా, మార్కెట్ 26,500 రాదు. ఏ డేట్ వరకు రాదు, ఎక్స్పైరీ బట్టి 27th ఎక్స్పైరీయా నెక్స్ట్ మంత్, ఈ డేట్ వరకు రాదు. సో ఇది చాలా ఈజీ కదా, 26,500 రాదు అని బెట్ కట్టడం ఈజీ, అంతేగాని 26,100 వెళ్తుంది అని బెట్ కట్టడం చాలా కష్టం. సో అప్పుడు మీకు ఏమవుద్ది, మార్కెట్ కిందికి వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ ఇక్కడ తిరిగినా కూడా మీకు టీటాడీకే వల్ల ప్రాఫిట్ వస్తుంది. మీకు లాస్ ఎప్పుడు వస్తుంది, 26,500 దాటినప్పుడు మీకు లాస్ వస్తుంది. ఇది మీకు లైవ్లో చాలాసార్లు మీకు చూపించాను. టైం డీకే ఎంత డీకే అవుద్దంటే ఆప్షన్స్లో చాలా డీకే అవుతుంది మీకు టైం డీకే. ఓకే. ఈ టైం డీకేనే మనకి టీటా వాల్యూ అంటారు. ఈ టైం వల్లనే మనకి ప్రాఫిట్ అంటూ వస్తుంది. సో మీకు లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ధోని ఉన్నాడు కదా, ధోని 100 కొడతాడు అని బెట్ కట్టడం ఈజీయా, 100 కొట్టడు అని బెట్ కట్టడం ఈజీయా, 100 కొట్టడు అనే బెట్ కట్టడం ఈజీ. ఎందుకంటే వాడు 5th డౌన్ వస్తాడు. 100 కొట్టడం కష్టం. ఎప్పుడో ఒకసారి ఛాన్సెస్ అయితే 100 కొట్టడం అనే ఎక్కువ ఉంటుంది కదా, 100 కొడతాడు అనేది మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో ఇది కొడతాడు అనేది ఆప్షన్ బై. ఓకే. కొట్టడు అనేది ఆప్షన్ సెల్లింగ్. సో ఎప్పుడు కూడా మనం మార్కెట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్కెట్ 26,000 ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. 26,000 ఉంది కదా, 25,000 వెళ్ళదు, 25,000 కిందికి వెళ్ళదని కూడా బెట్ కట్టవచ్చు. దాన్ని ఏమంటాం, పిఈ సెల్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, సెల్ 25,000 పిఈ. ఓకే. అంటే అర్థం ఏంటంటే, బై కాదు సెల్ అంటే మార్కెట్ 25,000 కిందికి రాదు అని అర్థం అనమాట. ఓకే. అప్పుడు ఏంటి, మార్కెట్ పెరిగినా డబ్బులు వస్తాయి, మార్కెట్ ఇక్కడ తిరిగిన డబ్బులు వస్తాయి. ఒక 25,000 దగ్గరకు వచ్చినా కూడా మీరు లాస్లో ఉండరు. సో ఇది ఆప్షన్ బై. అంటే మనం మార్వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. మార్వాడికి ఏంటి, ఆడి క్యాబ్ తీసుకెళ్ళి ఆడ ఏదైనా పేయాలి, ఆడి కస్టమర్స్ వచ్చిన డబ్బులు కావాలి, వర్షం పడ్డా ఆడికి సంబంధం లేదు, ఏం పడ్డా సంబంధం లేదు. మరి వాడు మార్వాడి వాడికి లాస్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ ఆ క్యాబ్ యాక్సిడెంట్ అవుతే అప్పుడు మార్వాడి వాడు లాస్ అవుతాడు. లాస్ కూడా అవ్వడు, దానికి కూడా ఇన్సూరెన్స్ చేయిస్తాడు కాబట్టి ఓకే, దానికి వాడి కూడా టెన్షన్. ఇక్కడ కూడా మనం ఈ ఆప్షన్ సెల్లింగ్ అన్లిమిటెడ్ లాస్ అంటాం కదా, అన్లిమిటెడ్ లాస్ అంటూ చాలా రేర్ అన్లిమిటెడ్ లాస్ అంటూ అది వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం ఆప్షన్ సెల్లింగ్లో చేసుకోవచ్చు. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఆప్షన్ బయింగ్ కొంచెం మానేసేయండి. ఒక 1.5 lakh క్యాపిటల్ పెట్టుకుంటే హాయిగా ఒక 1 lot సెల్ చేసుకుంటే డైలీ మంచి ఒక 500 రూపీస్ టు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది నేను చాలా వీడియోస్లో చూపించాను, మీకు వెళ్ళి చూడండి. ఇంతకంటే క్లీన్గా ఆప్షన్ సెల్లింగ్ ఎవడు చెప్పడు మీకు. సో ఈ ఆప్షన్ సెల్లింగ్ కూడా నేను మండే నుంచి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూడండి, లైవ్లో సెల్ చేసి చూపించాను. ఇప్పుడు కూడా నేను మండే నుంచి ఆప్షన్ సెల్లింగ్ డైలీ మీకు సెల్ చేసి చూపిస్తాను. ఎంత ఈజీ ప్రాఫిట్ అంటే, ఒక క్యాండిల్ రెడ్ కాగానే టెన్షన్ పడి, ఒక క్యాండిల్ బ్లూ అది గ్రీన్ కాబట్టి ఇలా ఉండదు ఆప్షన్ సెల్లింగ్లో. ప్రశాంతంగా నిఫ్టీ 26,000 ఉంది, 26,500 వెళ్ళదు,
అంతే. ఇంతే నీ పనయిపోయింది. సెల్ చేసి కూర్చో. హాయిగా డబ్బులొచ్చేస్తాయి. సో, ఇది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ ఆప్షన్ సెల్లింగే యూజ్ చేస్తున్నారు. మనలాగా ఒక క్యాండిడేట్ ఈరోజు 10,000 సంపాదించడం, రేపు 10,000 సంపాదించడం, ఇంకో రోజు 40,000 మొత్తం పోతది. సంపాదించిందంతా ఒకటో రోజు ఎత్తుకెళ్ళిపోతది. సో, ఈ ఆప్షన్ బయింగ్ మీద మీరు గ్యారంటీ ఇయ్యగలుగుతారా? రోజు ప్రాఫిట్ వస్తదని. కానీ నేను ఆప్షన్ సెల్లింగ్ మీద 100% గ్యారంటీ ఇయ్యగలుగుతా. రోజు ప్రాఫిట్‌లో ఉంటాం. ఆల్‌మోస్ట్. సో, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ప్రీమియం గ్రూప్ గురించి డీటెయిల్స్ కావాల్సిన నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇంకేం డైలీ గూగుల్ మీట్ మనం కండక్ట్ చేస్తున్నాం. ₹200 పర్ డే స్టార్టింగ్. అప్పుడు ఏమవుతుందంటే మీకు 9-3:30 నేను గూగుల్ మీట్‌లో ఉంటాను. సో, దీనివల్ల మనం అందరం మాట్లాడుకోవచ్చు. లైవ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు యూట్యూబ్‌లో కాకుండా. ఇంట్రెస్టెడ్ ఎవరు ఉంటే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.